Good morning to all of you. Can you hear me? Na voice అందరికి వినపడుతుందా? Please confirm. Yes, sir. Okay, guys. So మనకి cost elements, cost centers, profit centers వరకు మనం డిస్కస్ చేసాం మనం. ఓకే, సో అలాగే మీకు ఈరోజు మొన్న FI2 MM, FI2 SD, P2P, OTC సంబంధించి మీకు ఎలా మాట్లాడాలి అనేది క్లాస్లో చెప్పుకున్నాం. ఓకే, ఈరోజు రెస్ట్ ఆఫ్ ది టాపిక్స్ మీరు ఎట్లా మాట్లాడితే మీకు జాబ్ వస్తుంది అండ్ ఏ ఏరియాస్లో మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది కూడా డిస్కస్ చేస్తాం. ఓకే, సో అలాగే మండే మీకు మండే కానీ ట్యూస్డే కానీ రెజ్యూమ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాం. రెజ్యూమ్ ప్రిపరేషన్, సో రెజ్యూమేలో మనం ఏ ఏరియాస్ని ప్రిపేర్ అవ్వాలని డిస్కస్ చేస్తాం. ఓకే, సో మనకి ఆల్మోస్ట్ 5 months క్రాస్ అయిపోతున్నాయి మనకి. సో మీరు ఇంకా జాబ్స్ ట్రై చేసుకోండి. ఓకే, రైట్. సో మరి టాపిక్స్ మనం ఎలా మాట్లాడాలి, ఏ ఏరియాస్లో ప్రిపేర్ అవ్వాలి అనేది మీకు క్లియర్ కట్గా చెప్తాను. సో ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ లాస్ట్ టైం రియల్ టైమ్ సినారియోస్ లిస్ట్ పంపించాను. ఆ రియల్ టైమ్ సినారియోస్ మీరు చూడాలండి. ఓకే, సో ఇవన్నీ కూడా రియల్ టైమ్ సినారియోస్ పంపించాను, చూసే ఉంటారేమో. ఓకే, సో లిస్ట్ ఇది రియల్ టైమ్ సినారియోస్ లిస్ట్. ఓకే, సో ఇక్కడ సినారియో 1 దానికి సంబంధించిన ఆన్సర్, సినారియో 1 దానికి సంబంధించిన ఆన్సర్. ఇవి నేను జాబ్లో ఫేస్ చేసిన ఇష్యూస్ ఇవి. ఓకే, సో ఇవి మీరు ఈ సినారియోస్ని మీరు గ్యాదర్ చేసుకున్న తర్వాత సో మీరు ప్రాక్టికల్గా చేయకపోయినా పర్లేదు, చేయాల్సిన పని ఏంటంటే సో ఇందులో నుంచి మీరు ఒక 3-4 ఎర్రర్స్ని పిక్ చేసుకోండి. ఇందులో రిపీటెడ్ సినారియోస్ ఉన్నాయి. ఓకే, అంటే ఏంటంటే ఆన్సర్ సొల్యూషన్ ఒకటే. సో దీంట్లో నుంచి ఒక 3-4 సో క్వాలిటీ సినారియోస్ని పిక్ చేసుకోండి. 4 క్వాలిటీ సినారియోస్ పిక్ చేసుకోండి. అలాగే మీకు ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ సంబంధించి ఒక డాక్యుమెంట్ ఇచ్చాను. సో ఈ డాక్యుమెంట్లో మీకు ఎర్రర్స్ ఉంటాయి. ఓకే, సో ఈ డాక్యుమెంట్లో ఆటోమేటిక్ పేమెంట్ ఎర్రర్స్ కొన్ని సినారియోస్ ఉంటాయి మనం. సో ఇక్కడ కిందకు వస్తే కామన్ ఎర్రర్స్ దగ్గర ఒక 7 ఎర్రర్స్, ఈ 7 ఎర్రర్స్ ఇంటర్వ్యూలో చెప్పేయాలి. ఓకే, 7 ఎర్రర్స్ ఉన్నాయి. ఈ 7 ఎర్రర్స్ కూడా ఇంటర్వ్యూలో మీరు చెప్పేయాలి. అలాగే కొన్ని ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ కొన్ని ఉన్నాయి. సో ఇందులో మీకు చూసుకోండి. ఓకే, సో ఇందులో నుంచి మీరు పిక్ చేసుకోండి. అలాగే మన క్లాస్లో నెంబర్ ఆఫ్ రియల్ టైమ్ సినారియోస్ చెప్పుకున్నాం. సో లైక్ అవి కూడా మీరు గ్యాదర్ చేసి ఇంటర్వ్యూలో సో మీరు విత్ ఎగ్జాంపుల్తో ఒక రియల్ టైమ్ సినారియోస్ను ఎలా హ్యాండిల్ చేసావు విత్ ఎగ్జాంపుల్తో నువ్వు చెప్పాలి. సో అది అలా చెప్పగలిగితే మీరు ఇంటర్వ్యూలో సక్సెస్ అయినట్టే. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ గురించి అడిగినప్పుడు సో మీరు ఇలా చెప్పొద్దు, ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ SAP ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ వీ కెన్ క్లియర్ హ్యూజ్ వాల్యూమ్ ఆఫ్ వెండర్ కస్టమర్ వైస్ త్రూ ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్. So we can also see automatic payment program has 2 runs, proposal and payment run. Proposal and system will clear all the due or overdue invoice payment run. System will clear payment due invoice అని చెప్పొద్దు, అలా చెప్పొద్దు. అర్థమైందా? సో వాడి ఇంటర్వ్యూ ఎక్స్పెక్టేషన్ 4 ఏళ్ళు 5 ఏళ్ళు పెట్టుకొని వెళ్తాం. సో నాకు తెలిసి అందరూ కూడా అట్లాగే వెళ్తారు IITలో అంటే. సో కాబట్టి మ్యాక్సిమం ఫ్రెషర్గా వెళ్తే నో ఇష్యూస్, మనకి ఏం ప్రాబ్లం లేదు. కానీ ఎక్స్పీరియన్స్తో వెళ్తున్నారంటే మాత్రం సో 100% మీరు రియలిస్టిక్గా ఒక రియల్ టైమ్ సినారియోని ఎగ్జాంపుల్గా తీసుకొని మనం ప్రజెంటేషన్ చేసినట్లయితే జాబ్ కన్ఫర్మ్గా వస్తుంది. కాబట్టి రియల్ టైమ్ సినారియోని మనం తీసుకునేటప్పుడే ఇందులో నుంచి ఒక 2-3 సినారియోస్ తీసుకొని ఇవి రియల్ టైంలో నేను హ్యాండిల్ చేశానని చెప్పాలి. ఓకే, సో రియల్ టైంలో హ్యాండిల్ చేశానంటే ఎట్లా స్టార్ట్ చేస్తావు? సో ఇన్ మై ప్రీవియస్ ప్రాజెక్ట్ ఐ కమ్ అక్రాస్ దిస్ కైండ్ ఆఫ్ సినారియోస్ అని చెప్పి ఆ సినారియోస్ పేర్లు అండ్ సొల్యూషన్స్, దట్స్ ఇట్. సో అదే నేను అంటుంది. సో మీరు చెప్పే విధానము ఆడికి అందరికీ తెలిసేది కంటెంట్ నువ్వు చెప్తే నీకు జాబ్ రాదు, గుర్తుపెట్టుకోండి. అందరికీ తెలిసే కంటెంట్ ఏంటి, ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అంటే ఏంటి అని అందరికీ తెలిసిన కంటెంట్. కానీ అందులో ఉన్న రియల్ టైమ్ సినారియోస్ సో మనం ఏమేమి చెప్పుకున్నాం, సో దాంట్లో చాలా చెప్పాం రియల్ టైమ్ సినారియోస్. సో మనకి వెండర్ సో మనకి చూడండి వెండర్ ఫారెన్ కరెన్సీ పేమెంట్స్ డిస్కస్ చేసాము, క్రెడిట్ మెమోస్ డెబిట్ మెమోస్ క్లియర్ చేసాం, PO నాన్ PO ఇన్వాయిస్ క్లియర్ చేసాం, అలాగే బిల్లింగ్ డాక్యుమెంట్ సంబంధించి క్లియర్ చేసాము. ఓకే, బిల్లింగ్ డాక్యుమెంట్స్ ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ చేసాం, TDS GST ఇన్వాయిస్ క్లియరింగ్ చేసాం. ఓకే, సో మనకి మల్టిపుల్ ఇన్వాయిస్ ఉంటే దాంట్లో సెలెక్టెడ్ ఇన్వాయిస్ తీసుకోవాలంటే ఎలా చేయాలో చేసాం. ఓకే, అలాగే
మీకు ఇచ్చిన డాక్యుమెంట్లో కొన్ని రియల్ టైమ్ సినారియోస్ ఉన్నాయి. సో ఇన్ని సినారియోస్ మనం డిస్కస్ చేస్తాం. ఈ సినారియోస్ మనం ఇంటర్వ్యూలో ప్రజెంటేషన్ చేయాలి. ఈ ప్రజెంటేషన్ చేయగలిగితే జాబ్ కన్ఫర్మ్ వస్తుంది. కాబట్టి మీరు ఈ సినారియోస్ని ఫస్ట్ నువ్వు ఇలా చెప్పాలి. ఇన్ మై ప్రీవియస్ కంపెనీ ఐ కమ్ అక్రాస్ దీస్ కైండ్ ఆఫ్ సినారియోస్, ఆ పేర్లు, అండ్ ఐ వాజ్ డన్ కంప్లీట్ కాన్ఫిగరేషన్ ఫర్ దీస్ సినారియోస్ అండ్ ఆల్సో ఐ పర్ఫార్మ్డ్ టెస్టింగ్. సో ఐ పర్ఫార్మ్డ్ యూనిట్ టెస్టింగ్ అని చెప్పాలి. దట్స్ ఇట్. ఆ తర్వాత ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ హ్యాస్ దిస్ కైండ్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్, ఆల్ కంపెనీ కోడ్స్, పేయింగ్ కంపెనీ కోడ్స్, పేమెంట్ మెథడ్ ఇన్ కంట్రీ, పేమెంట్ మెథడ్ ఇన్ కంపెనీ కోడ్, bank determination, house banks. All company codes, we have the fields like sending company code, paying company code, tolerance for tolerance days, and also down payments and cash discounts. So what is the difference between sending company code, paying company code? అడిగితే చెప్పు, అడగకుండా ఉంటే చెప్పకుండా. అలాగే మనకి పేయింగ్ కంపెనీ కోడ్లో పే అడ్వైజరీ నోట్ ఉంది కదా, పేమెంట్ అడ్వైజరీ నోట్, అది ఎలా ప్రిపేర్ చేస్తాం, ఫామ్ ఎలా ప్రిపేర్ చేస్తాను అడుగుతారు. ఓకే, అది కన్ఫామ్ క్వశ్చన్. ఫామ్స్ మనం రైసిప్ కాన్సెప్ట్లో డిస్కస్ చేస్తాం. అర్థమైందా అందరికీ? సో అట్లా మనం ఏంటంటే పాయింట్ టు పాయింట్ మనం ఫీల్డ్స్ని చెప్పుకుంటా వెళ్ళాలి. ఆల్ కంపెనీ కోడ్స్లో ఏం ఫీల్డ్స్ ఉన్నాయి, పేయింగ్ కంపెనీ కోడ్స్లో ఏమున్నాయి, పేమెంట్ మెథడ్స్లో ఏమున్నాయి, బ్యాంక్ డిటర్మినేషన్ ఏమున్నాయి, పర్పస్ ఏంటి, రీజన్ ఏంటో జస్ట్ అనాలిసిస్ చేయాలి. అండ్ హౌస్ బ్యాంక్ మన S4 హనాలో క్రియేట్ చేసింది, S4 హనాలో క్రియేట్ చేసాం, ఫ్యూరీ యాప్స్లో క్రియేట్ చేస్తామని చెప్పాలి. మాస్టర్ డేటా మీరు చేసే ట్రాన్సాక్షన్ డేటా మొత్తం కూడా ఫ్యూరీ యాప్స్లో చేశారని చెప్పాలి. టెస్టింగ్ అన్ని కూడా. సో ఫ్యూరీ యాప్స్లో మొత్తం మనకి ట్రాన్సాక్షన్ యాప్స్, ఫ్యాక్ట్ షీట్స్, అనలిటికల్ యాప్స్ అని ఉంటాయి. సో మీరు మాక్సిమం ట్రాన్సాక్షన్ యాప్స్ చేస్తారు, ట్రాన్సాక్షన్ రిలేటెడ్. ఓకే, మాస్టర్ డేటా క్రియేషన్ ఫ్యూరీ యాప్స్లో. ఓకే, సో మొత్తం డేటా పోస్టింగ్ అన్ని ఫ్యూరీ యాప్స్లో, ప్రజెంటేషన్ సర్వర్ ఫ్యూరీ యాప్స్. జియూ అనేది నార్మల్గా కొన్ని జనరల్గా ఏంటంటే కొన్ని క్లయింట్స్ ఏంటంటే జియో యూస్ చేస్తుంది, కొన్ని క్లయింట్స్ ఫ్యూరీ యాప్స్ కూడా యూస్ చేస్తాయి ఓవరాల్. కాబట్టి నో ఇష్యూస్, రెండే తెలుసు అని చెప్పాలి. సో ఇది మాట్లాడే విధానం. సో ఇలా మాట్లాడితే మీకు జాబ్ కన్ఫర్మ్. అందుకే నేను ఏం చెప్పాను, మాక్ టెస్ట్లో చూడండి అని. కాబట్టి ఈ రోజు మీరు చేయాల్సిన పని ఏంటి, ఒక 4-5 రియల్ టైమ్ సినారియోస్ని పిక్ చేసుకొని ఆ రియల్ టైమ్ సినారియోస్కి నువ్వు కాన్ఫిగరేషన్ రెడీ చేసుకొని ఎలా మాట్లాడో కాన్ఫిగరేషన్ చెప్పు, అండ్ ఆ రియల్ టైమ్ సినారియోని క్వాలిటీ కాన్ఫిగరేషన్ చేసి సో టెస్టింగ్ చేయడానికి నువ్వు అవి ఎలా ఫార్వర్డ్ చేసావో చెప్పు, అండ్ దానికి సంబంధించి కాన్ఫిగరేషన్ చేసేటప్పుడు సిఆర్ ప్రాసెస్ ఏంటో చెప్పు. సో కాన్ఫిగరేషన్ చేయాలంటే సిఆర్ ప్రాసెస్ ఉంటుంది కదా, కంపెనీ సిఆర్ ప్రాసెస్ చెప్పు. ఆ పాయింట్స్ నువ్వు ఎలాబరేట్ చేసి 3 నిమిషాల నుంచి 4 నిమిషాలు మాట్లాడితే జాబ్ కన్ఫర్మ్ నీకు. ఓకేనా, జాబ్ కన్ఫర్మ్. సో అది గుర్తుపెట్టుకోండి, జాబ్ కన్ఫర్మ్ అంటే అలా ఉంటుంది. సో మాట్లాడే విధానానికి జాబ్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అంతకుమించి వేరేదేమీ లేదు. రియలిస్టిక్గా రియల్ టైంలో మనం ఎలా చేసామో ఆ పని గురించి మనం చక్కగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. అండ్ చెప్పేటప్పుడు సిఆర్ ప్రాసెస్ గురించి యాడ్ చేయాలి. కాన్ఫిగరేషన్ అంటే సిఆర్ ప్రాసెస్ యాడ్ చేయాలి. ఓకే, సిఆర్ ప్రాసెస్ యాడ్ చేస్తే కన్ఫామ్గా మనకి జాబ్ వస్తుంది అన్నమాట. అర్థమవుతుందా అందరికీ? సో మనకి అలాగే మనకి ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అయిపోయింది. ఓకే, సో అండ్ డన్నింగ్ సంబంధించి మనం మాట్లాడదాం. సో డన్నింగ్లో మనకి రిమైండర్ నోటీస్ SAP స్టాండర్డ్ ఎంత, హౌ మెనీ డన్నింగ్ నోటీస్ వీ కెన్ సెండ్ టు ద కస్టమర్, maximum డన్నింగ్ నోటీస్ ఇస్ 9. Okay, so as per our company standards, as per our company policy, business requirement, so we will configure only 4 అని చెప్పండి. So what are the configurations are involved in the dunning configurations? ఏమేం కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి, డన్నింగ్ ప్రొసీజర్, డన్నింగ్ చార్జెస్, డన్నింగ్ ఇంట్రెస్ట్ అండ్ ఫార్మ్స్, ఏ కదా, అండ్ డౌన్ పేమెంట్స్ అండ్ క్రెడిట్ మెమో, డెబిట్ మెమో కాన్ఫిగరేషన్. క్రెడిట్ మెమో, డెబిట్ మెమో జస్ట్ టిక్ చేయటమే, డౌన్ పేమెంట్స్ టిక్ చేయటమే. So we have done this, we have done the configuration for dunning, and also we have tested out some of the scenarios like the credit memos, customer credit memos, vendor credit memos, and customer down payments. Customer down payments, credit memos, partially credited, partially paid invoice. Ante, that's it. In all scenarios. What is the T code for dunning? FBMP. Okay. సో ఇది మనం చెప్పే మ్యాక్సిమం వాడు అడిగేది ఏంటంటే డన్నింగ్లో కాన్ఫిగరేషన్ అడుగుతాడు. డన్నింగ్ కీ అంటే ఏంటి, సో డన్నింగ్ బ్లాక్ ఎక్కడ చేయొచ్చు, సో డన్నింగ్లో మనకి ఇష్యూస్ ఎలా వస్తాయి, డన్నింగ్ ఇష్యూస్ ఎలా వస్తాయి అంటే నువ్వు కస్టమర్ మాస్టర్ డేటాలో డన్నింగ్ ప్రొసీజర్ అసైన్ చేయకపోయినా, అండ్ డన్నింగ్ బ్లాక్ అంటే బ్లాక్ చేయకపోతే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ సో కస్టమర్కి డన్నింగ్ బ్లాక్లో పెడితే వాడికి కస్టమర్ నోటీస్ సెండ్ చేయలేము. సో కాబట్టి డన్నింగ్ మనకి 2 లెవెల్స్లో చేయొచ్చు, సేల్స్ ఏరియా లెవెల్లో చేయొచ్చు అండ్ కంపెనీ కోడ్ లెవెల్లో చేయొచ్చు.
కాబట్టి జనరల్ టాక్ అనమాట. ఇలా మాట్లాడితే నువ్వు కన్ఫామ్‌గా జాబ్ వస్తుంది. అలాగే డన్నింగ్ ఫార్మ్స్ ఎలా డిజైన్ చేసావు అడుగుతారు. సో డన్నింగ్ ఫార్మ్స్ మనం కాన్సెప్ట్ చెప్పాను. డన్నింగ్ ఫార్మ్ ప్రింట్ ఫార్మ్ తీసుకొని ఆ పేపర్‌తో ఎలా చేయించాలి. అలాగే డన్నింగ్ మనకి సో ఈమెయిల్ నోటిఫికేషన్ ఎలా ట్రిగ్గర్ అవ్వాలి కస్టమర్‌కి. ఎస్ఓఎస్టీలో ఎలా చూడాలి అని చెప్పి లాస్ట్ క్లాస్‌లో రైసిప్‌లో చెప్పుకున్నాం. ఎస్ఓఎస్టీ. సో ఈమెయిల్ నోటిఫికేషన్ వెళ్ళిందా లేదా అని ఎక్కడ చెక్ చేస్తాం? ఎస్ఓఎస్టీలో చెక్ చేస్తాం. సో అక్కడ మనకి జీబీ సైజ్ ఎక్సీడ్ అయినా సరే, సో మనకి కస్టమర్ మాస్టర్ డేటాలో నువ్వు ఈమెయిల్ అడ్రస్ ఇవ్వకపోయినా సరే, కంపల్సరీగా నీకు డన్నింగ్ అనేది కస్టమర్‌కి వెళ్ళదు. సో దానికి మనకి బీటీ ఎన్హాన్స్‌మెంట్ చేయాలని చెప్పాం. బీటీస్ ఎన్హాన్స్‌మెంట్ చేయాలని చెప్పేసి అబాపర్‌తో కూర్చొని చేయిస్తాం. డన్నింగ్ ఫార్మ్స్ అబాపర్‌తో డిజైన్ చేస్తాం. ఫీల్డ్స్, టేబుల్స్ ఆ లాజిక్ ఎలా ఇవ్వాలో కూడా మీకు చెప్పాను లాస్ట్ క్లాస్‌లో. సో ఈ డీటెయిల్స్ మీరు మాట్లాడినట్లయితే కంపల్సరీగా జాబ్ వస్తుంది. కనీసం ఏ టాపిక్ మీరు మాట్లాడినా సరే 2-3 మినిట్స్ వితౌట్ స్టాపింగ్ మాట్లాడాలి. ఓకే. సో కాబట్టి డన్నింగ్ సంబంధించి మీరు మాట్లాడేటప్పుడు డన్నింగ్ ఫార్మ్స్ అలాగే డన్నింగ్ సంబంధించి ఈమెయిల్ నోటిఫికేషన్ కస్టమర్‌కి ఎలా వెళ్ళాలి. సో మళ్ళా ఇక్కడ చెప్తున్నాను చూడండి. సో ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్‌లో సో ఒక 10+ సినారియోస్ సో నోటికొచ్చేసి ఉండాలి. ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్‌లో ఓకే. ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్‌లో ఒక 10+ ఎర్రర్స్ మనం క్లాస్‌లో చెప్పుకున్నయి గాని మీకు ఇచ్చిన డాక్యుమెంట్‌లో. ఆ ఎర్రర్ చూడగానే నీకు సొల్యూషన్ తెలిసిపోద్ది. ఆటోమేటిక్ అక్కడే ఉంటుంది. సో అలాగే డన్నింగ్‌లో మనకి అలాగే సో ఏబీపీ కంప్లీట్ కాన్ఫిగరేషన్ ఓకే. కంప్లీట్ కాన్ఫిగరేషన్ మీద ఫుల్ ఐడియా ఉండాలి. అందులో ఉన్న ఫీల్డ్స్ గురించి తెలుసుకోవాలి. ఓకేనా? తర్వాత డన్నింగ్ సంబంధించి మీకు ఓకే. సో డన్నింగ్ సంబంధించి మీకు డన్నింగ్ ఫుల్ కాన్ఫిగరేషన్ మీద కంప్లీట్ నాలెడ్జ్ ఉండాలి. ఓకే. సో ఫుల్ కాన్ఫిగరేషన్ అలాగే డన్నింగ్ ఇంటర్వెల్ అంటే ఏంటి? డన్నింగ్ సంబంధించి డన్నింగ్ చార్జెస్ గురించి, డన్నింగ్ చార్జెస్ కాన్ఫిగరేషన్స్ ఏమున్నాయి? డన్నింగ్ చార్జెస్, డన్నింగ్ ప్రొసీజర్, మనకి ఇంట్రెస్ట్ అలాగే మనకి దాంతో పాటు ఫార్మ్స్. సో డన్నింగ్ ఫార్మ్స్ అబాప్ పర్స్పెక్టివ్ చెప్పినాం మనం. డన్నింగ్ ఫార్మ్స్ సో అబాప్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడాలి. సో అబాప్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడాలంటే అబాప్‌కి మనం ఏమేమి రిక్వైర్మెంట్ ఇవ్వాలి? ఎఫ్ఎస్ ఎలా రాయాలి? సిఆర్ ఎలా ప్రిపేర్ చేయాలి? ఎఫ్ఎస్ ఎలా రాయాలి? ఎస్టిమేట్ అవర్స్ ప్లానింగ్. ఓకే. సో అలాగే మనం యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ ఏంటి? టు బి ఏంటి? ఓకే. సో కస్టమర్‌కి వెళ్ళాలి అన్నది టు బి. సో యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ ఏంటి? టు బి ఏంటి? సో ఎస్ఏపీలో మనకి ఎస్ఓఎస్టీ టీ కోడ్ బెనిఫిట్ ఏంటి? ఓకే. అంటే మాక్సిమం ఎర్రర్ ఎక్కడ చెక్ చేయొచ్చు? ఎర్రర్స్ ఏమొస్తాయి? కస్టమర్ మాస్టర్ డేటాలో ఈమెయిల్‌లో ఇవ్వకపోయినా సరే ఎర్రర్ వస్తుంది. లేదా ఫైల్ జీబీ సైజ్ ఎక్సీడ్ అయినా ఎర్రర్స్ వస్తాయి. సో మీకు పంపించే ఫైల్ జీబీ సైజ్ ఎక్సీడ్ అయినా వస్తాయి. సో ఇది డన్నింగ్ ఫార్మ్ సంబంధించి మనకి అబాప్ పర్స్పెక్టివ్‌లో మాట్లాడాలి ఫార్మ్స్. ఓకే. సో అలాగే డన్నింగ్ సినారియోస్ మనకి ఏమున్నాయి డన్నింగ్‌లో? సో డన్నింగ్ సినారియోస్ ఏమున్నాయండి మనకి? సో డన్నింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి సినారియోస్ ఏమున్నాయి? సో డన్నింగ్ అనేది కస్టమర్ ఇన్వాయిస్‌కి అప్లై అవుతుంది. డన్నింగ్ అనేది మనకి పార్షియల్ పేమెంట్స్‌కి అప్లై అవుతుంది. సో కస్టమర్ డౌన్ పేమెంట్స్‌కి అప్లై అవుతుంది. ఓకే. అలాగే వెండర్ క్రెడిట్ మెమోస్‌కి అప్లై అవుతుంది. అలాగే కస్టమర్ క్రెడిట్ మెమోస్ కూడా డన్నింగ్ అప్లై అవుతుంది. సో ఇలా చెప్పినాను చాలు మీకు. ఓకే. సో ఇది డన్నింగ్ సంబంధించి మాక్సిమం డన్నింగ్ నోటీస్ ఎన్ని రన్ చేయొచ్చు? ఇయే క్వెషన్స్ అడుగుతారు డన్నింగ్‌లో. ఓకే. సో ఈట్లి మీద నీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా నాలెడ్జ్ ఉంటే సో ఇంటర్వ్యూకి రెడీ అవ్వొచ్చనమాట మనం. సో ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ సంబంధించి కాన్ఫిగరేషన్, ఫుల్ ఐడియా ఈచ్ ఫీల్డ్ తెలియాలి నాకన్నమాట. ఓకే. ఏపీపీ మీద. ఓకే. సో ఇది మీరు ఫస్ట్ తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. సో ఇలా మీరు ప్రిపేర్ అవ్వడానికి ఎక్కువ టైం ఏం పట్టదు నాకు తెలిసి. ఓకే. థియరిటికల్‌గా ఇలా ప్రిపేర్ అవ్వడానికి మీకు ఎంత టైం పడుద్ది? మాక్సిమం అరగంట పడుతది అంతే. మనకి జాబ్స్ ఎప్పుడు పడతాయో తెలీదండి.
సడన్గా వచ్చి ఇప్పుడు జాబ్ పడిపోతుంది. అప్పుడు మీరు నేను ప్రిపేర్ అవ్వలేదు, నేను రెడీగా లేదు అంటే వేస్ట్ అండి. మనకి జాబ్స్ ఎప్పుడు పడతాయి అని చెప్పి ఎదురు చూస్తూ ఉండాలి. అంతేగాని జాబ్ పడినప్పుడు వెళ్తా నేను అప్పుడు రిజ్యూమ్ ప్రిపేర్ చేసుకుంటాను అనుకుంటే వేస్టే. సో మనకి ఒక్కోసారి నెల 2 నెలలు కూర్చున్నా జాబ్ రాదు. పడదు కూడా నోటిఫికేషన్. సడన్‌గా ఒకేసారి 4, 5 జాబ్‌లు పడొచ్చు. అప్పుడు నువ్వు ప్రిపరేషన్ ఉండదు. అప్పుడు జాబ్‌కెళ్ళినా రాదు. కాబట్టి మనం ఆల్ టైమ్ ప్రిపరేషన్ చేసుకొని రెడీగా ఉంటేనే జాబ్‌కెళ్తాం. సో అంతేగాని నాకు జాబ్ పడినప్పుడే చూసుకుందాము అన్న మైండ్ సెట్ ఉండదు. ఎప్పుడు జాబ్ పడుద్దో తెలీదు. సో ఎప్పుడు నీకు ఆపర్చునిటీ వస్తుందో తెలీదు. సడన్‌గా ఒక్కోసారి ఏంటంటే 4, 5 ఇంటర్వ్యూస్‌కెళ్ళినా జాబ్ రాదు. సో యావరేజ్‌గా ప్రెజెంటేషన్ చేసినా జాబ్ వచ్చింది. కాబట్టి మీ లక్ ఎలా ఉన్నది అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే. సో ఈవెన్ యావరేజ్‌గా ప్రిపేర్ అయినా సరే ఒక్కోసారి జాబ్ వచ్చేస్తది. గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి మీరు ఎప్పుడు బాగా బాగా ఎక్సలెంట్‌గా ప్రిపేర్ అయ్యి ఎక్సలెంట్ ప్రెజెంటేషన్ జాబ్ రాదు ఒక్కోసారి. కాబట్టి మీరు అన్నిటిని ఐడెంటిఫై చేసి జాబ్స్ రెడీ చేయండి. సో డన్నింగ్ సంబంధించి మనకి రియల్ టైమ్ సినారియోస్ మాక్సిమం ఇవే ఉన్నాయి. ఓకే. సో అలాగే మీరు చేయాల్సిందేంటి డన్నింగ్ అయిపోయిన తర్వాత మనకి నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆటమ్ ఎఫ్ఐటి, ఎంఎం, ఎఫ్ఐటి, ఎస్డి, ఓకే, పి2పి, ఓటీసీ. సో అవి లాస్ట్‌లో నిన్నటి క్లాస్‌లో చెప్పేసుకున్నాం. అలాగే న్యూ అసెట్ అకౌంటింగ్. ఓకే. సో న్యూ అసెట్ అకౌంటింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. సో S/4HANA కంప్లీట్ చేంజెస్ ఈసీసీ టు S/4HANA కంప్లీట్ చేంజెస్ మొత్తం అన్నీ కూడా న్యూ అసెట్ అకౌంటింగ్‌లోనే ఉన్నాయి గుర్తుపెట్టుకోండి. సో ఆల్ చేంజెస్ S/4HANA మొత్తం చేంజెస్ అన్నీ కూడా మనకి న్యూ అసెట్ అకౌంటింగ్‌లోనే ఉన్నాయి. ఓకే. కాబట్టి న్యూ అసెట్ అకౌంటింగ్‌లో మనకి మెయిన్ ఏమైతే మీకు సినారియోస్ ఉన్నాయో అవన్నీ కూడా ఇంటర్‌లో చెప్పాల్సి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈసీసీలో అయితే మీకు స్మూతింగ్ అండ్ క్యాచ్ అప్ మెథడ్ ఒకసారి చూడండి. దాని పర్పస్ ఏంటో చూడండి. చాలా ఇంపార్టెంట్. ఓకే. సో ఈసీసీలో మనకి స్మూతింగ్ అండ్ క్యాచ్ అప్ మెథడ్. సో S/4HANAలో మనకి పోస్టింగ్ లాజిక్ మారింది అక్విజిషన్ సంబంధించి. సో టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ 100% ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్. ఓకే. ఆపరేషనల్ వ్యూ ఉంది, వాల్యుయేషన్ వ్యూ ఉంది. సో ఆపరేషనల్ వ్యూలో ఏ ఎంట్రీ పడుతుంది, వాల్యుయేషన్ వ్యూలో ఏం ఎంట్రీ పడుతుంది. అసెట్ అక్విజిషన్ మనకి అసెట్ అక్విజిషన్ చేశారు కదా. సో అసెట్ అక్విజిషన్ విత్ పీఓ అండ్ వితౌట్ పీఓ. అంటే పర్చేజ్ ఆర్డర్‌తో అండ్ పర్చేజ్ ఆర్డర్ లేకుండా కూడా మనం చేసాం. ఓకే. సో మనకి పర్చేజ్ ఆర్డర్ చేసినప్పుడు అసెట్ సంబంధించి మీకు ఒక డాక్యుమెంట్ అనేది జనరేట్ అవుతుంది. అలాగే మనకి టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్‌తో ఒక డాక్యుమెంట్ జనరేట్ అవుతుంది. సో అసెట్ అక్విజిషన్ చేసి. సో ఈ ఎంట్రీస్ జర్నల్ ఎంట్రీస్. ఓకే. సో అలాగే డిప్రెషన్ పోస్టింగ్ లాజిక్ కూడా మారిపోయింది కంప్లీట్‌గా. సో డిప్రెషన్ సంబంధించి మనకి ఈసీసీ వర్సెస్ S/4HANA చేంజెస్ 100% చూసుకొని వెళ్ళాలి. సో ఈసీసీలో మనకి చాలా చేంజెస్ ఉన్నాయి. లైక్ ఈసీసీలో ఏమున్నాయండి? మనకి డిప్రెషన్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు రిపీట్ అనే ఆప్షన్ ఉంది. ఆ ఆప్షన్ ఎందుకు అని అడుగుతారు. అలాగే మనకి అన్‌ప్లాన్డ్, ప్లాన్డ్, రిపీట్, రీస్టార్ట్. ఆ 4 ఈసీసీలో ఉన్నాయి. కానీ S/4HANAలో అవి లేవు. టోటల్ లాగ్, డీటెయిల్ లాగ్ అని ఉంది. నో అవుట్‌పుట్ లాగ్ అని ఉంది. ఇన్ఫో ఫర్ పోస్టింగ్ పారామీటర్ అని ఉంది S/4HANAలో. అంటే ఏంటి ప్రీవియస్ ఎప్పుడు మనం డిప్రెషన్ రన్ చేసాం అన్నది కూడా చూసుకోవచ్చు అన్నమాట. అకౌంటింగ్ ప్రిన్సిపల్ వైస్ డిప్రెషన్ క్యాలిక్యులేషన్ ఉంది S/4HANAలో. కానీ ఈసీసీలో అకౌంటింగ్ ప్రిన్సిపల్ వైజే కదా అన్ని రిటైర్మెంట్ ఎంట్రీస్ కానీ లేకపోతే అసెట్ ట్రాన్స్ఫర్ కానీ ఎక్కడ చూసినా అకౌంటింగ్ ప్రిన్సిపలే కనబడుతుంది S/4HANA. కానీ ఈసీసీలో అట్లా లేదు. సో అది మీరు చెప్పాలి. అలాగే డిప్రెషన్ ఏరియా పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మల్టిపుల్ డిప్రెషన్ ఏరియాస్‌ని మనం మెయింటైన్ చేయొచ్చు. అండ్ అక్కడ డిప్రెషన్ ఏరియా ఒకటే లీడింగ్ లెడ్జర్ ఉండే అంతకుముందు ఇప్పుడు మల్టిపుల్ లీడింగ్ లెడ్జర్స్‌ని కూడా రిపోర్టింగ్ పర్పస్ కోసం యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. డిప్రెషన్ ఏరియాకి 2, 3 లీడింగ్ లెడ్జర్స్ కూడా ఇవ్వచ్చు అనమాట. ఓకే. సో అలాగే డిప్రెషన్ ఏరియా అనేది మనకు అకౌంటింగ్ ప్రిన్సిపల్ లెడ్జర్‌తో లింకేజ్ ఉన్నాయి. సింపుల్ లాజిక్. సో అది కూడా మనం చెప్పాలి. సో కాబట్టి కంప్లీట్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ కాన్ఫిగరేషన్ మీకు వచ్చేయాలండి. ఓకే. సో కంప్లీట్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ కాన్ఫిగరేషన్. సో ఆర్గనైజేషన్ స్ట్రక్చర్‌లో మనకి ఏమేం కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి చెప్పండి? సో ఆర్గనైజ్ స్ట్రక్చర్‌లో ఏమున్నాయి మనకి? చార్ట్ ఆఫ్ డిప్రెషన్ క్రియేట్ చేయాలి. డిప్రెషన్ ఏరియాస్‌ని క్రియేట్ చేసుకోవాలి. కాపీ చేసుకోవాలి డిప్రెషన్ ఏరియాస్‌ని. ఆ తర్వాత ఎస్ఐన్ ఇన్‌పుట్ టాక్స్ ఇండికేటర్ మనకి నాన్ టాక్సబుల్ అక్విజిషన్‌కి V0, A0 అని చెప్పి తీసుకున్నాం. అలాగే అకౌంట్ డిటర్మినేషన్. అసెట్ సంబంధించి జీఎల్‌తో ట్రాన్సాక్షన్ పోస్ట్ అవ్వాలంటే అకౌంట్ డిటర్మినేషన్. స్క్రీన్ లేఅవుట్ రూల్స్. ఓకే. అలాగే మనకి అకౌంట్ డిటర్మినేషన్ ఉంది. స్క్రీన్ లేఅవుట్ ఉంది. ఓకే. అలాగే మనకి అసెట్ క్లాసెస్ అంటే ఏంటి? అలాగే అసైన్‌మెంట్ ఆఫ్ జీఎల్ అకౌంట్స్, నంబర్ రేంజ్ క్రియేషన్,
మనకి అసెట్ క్లాస్ని క్రియేట్ చేయడము, సో అసెట్ మాస్టర్ని క్రియేట్ చేయడం, సో ఇవన్నిటికి మీకు మీనింగ్ తెలిసి ఉండాలి. అసెట్ మాస్టర్లో టైం డిపెండెంట్ డేటా అని ఉంది. సో అందులో ఏమేమి ఫీల్డ్స్ ఉంటాయి అనేది కూడా తెలియాలి. టైం డిపెండెంట్ డేటాలో ఏం ఫీల్డ్స్ ఉంటాయి? కాస్ట్ సెంటర్స్, డబ్ల్యూబిఎస్, ప్రాఫిట్ సెంటర్స్, ఓకే. సో ఈ అకౌంట్ అసైన్మెంట్స్ అన్నీ కూడా మనకి దీంట్లో ఉంటాయి. సో అసెట్ మాస్టర్లో ఉండే ఫీల్డ్స్ని ఎక్కడి నుంచి కంట్రోల్ చేస్తాం? స్క్రీన్ లేఅవుట్ నుంచి కంట్రోల్ చేస్తాం. ఫీల్డ్స్ని ఆప్షన్ సపరేట్స్లో పెట్టచ్చు. క్యాపిటలైజేషన్ అంటే ఏంటి? అసెట్ మాస్టర్ డేటా క్యాపిటలైజేషన్ ఎప్పుడు అవుతుంది? అసెట్ ప్రొక్యూర్మెంట్ చేసినప్పుడు క్యాపిటలైజేషన్ అవుతుంది. సో అవి మీకు తెలియాలి ఫస్ట్. తర్వాత మనకి ఏఈసి సెటిల్మెంట్ ఉంది. సో ఏఈసి సెటిల్మెంట్ మన అసెట్ క్లాస్లో మనం యాక్టివేట్ చేస్తాం. సో ఏఈసి లైన్ ఐటమ్ సెటిల్మెంట్. సో ఇన్వెస్ట్మెంట్ మెజర్మెంట్ అనేది డబ్ల్యూబిఎస్లో చేసేటప్పుడు. సో మనకి ఏ సెటిల్మెంట్ వచ్చేటప్పటికి ఇంటర్నల్ ఆర్డర్తో సెటిల్మెంట్ చేయొచ్చు, డబ్ల్యూబిఎస్తో సెటిల్మెంట్ చేయొచ్చు, అలాగే వితౌట్ ఇంటర్నల్ ఆర్డర్ డబ్ల్యూబిఎస్తో కూడా సెటిల్మెంట్ చేయొచ్చు. సో మనకి ఏఈసి చేసేటప్పుడు మనకి ఏమేమి టీ కోడ్స్ ఉన్నాయి? సో మనకి సో రూల్స్ ఏఈసి సెటిల్మెంట్ రూల్ క్రియేట్ చేయడం, ఆ తర్వాత డిస్ట్రిబ్యూషన్ చేయడం, ఫైనల్ సెటిల్మెంట్కి ఏం టీ కోడ్ యూజ్ చేస్తారు? సో ఈ టీ కోడ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఏఈసి సెటిల్మెంట్ చాలా ఇంటర్వ్యూలో అడుగుతారు అనమాట. ఓకే. సో అలాగే మీకు ఏంటంటే డిప్రెషన్ రివర్సల్ ప్రాసెస్ మీద కంప్లీట్ నాలెడ్జ్ ఉండాలి. సో లాస్ట్ టైం మనం డిప్రెషన్ రివర్స్ చేయలేమని చెప్పారు. సో డిప్రెషన్ రివర్స్ చేయలేము. సో దాన్ని ఎలా రివర్స్ చేయాలి అనేది ప్రాసెస్ చెప్పారు. సో డిప్రెషన్ కీని 0 తీసుకుంటే మనకు అది రివర్స్ అవుతుంది F4 అన్నారు. సో అది అసెట్ మాస్టర్లో ఎలా తీసుకోవాలనేది రివర్సల్ ప్రాసెస్ కూడా చెప్పినారు. సో అలాగే మనకి సో ఇవితో పాటు మనకి అసెట్ ట్రాన్స్ఫర్స్. సో యూట్యూబ్లో అన్ని వీడియోస్ పెట్టాను, కావాలంటే చూసుకోండి. మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే అసెట్ ట్రాన్స్ఫర్స్, వన్ అసెట్ నుంచి ఇంకో అసెట్కి, సో ఇంట్రా స్టేట్లో మనం ఎలా ఇంటర్ కంపెనీ ట్రాన్స్ఫర్ ఎలా చేస్తామని కూడా చూపించాం. మనకి ఇది కూడా ఎలా ఉంటుంది అనే ప్రాసెస్ కూడా డిస్కస్ చేస్తాం. అలాగే సబ్ అసెట్, సబ్ అసెట్ డిప్రెషన్ ఎలా క్యాల్కులేట్ చేయాలి. సో ఇవన్నీ కూడా నేను యూట్యూబ్లో పెట్టాను, చూసుకోండి మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే. సబ్ అసెట్ క్రియేషన్ అండ్ డిప్రెషన్ ఎలా క్యాల్కులేట్ చేయాలని కూడా చూపించాం. సో అలాగే లెగసీ డేటా ట్రాన్స్ఫర్ ప్రాసెస్ ఏంటి అనేది కూడా, లెగసీ డేటా ఉన్నప్పుడు అసెట్ సంబంధించి దాన్ని ట్రాన్స్ఫర్ ప్రాసెస్ ఎలా చేయాలి అనేది కూడా సో మీకు క్లాస్లో చెప్పడం జరిగింది. ఓకే. సో అలాగే మనకి ఈసీసీ టు S4 HANA దగ్గర సో కంప్లీట్ చేంజెస్, టేబుల్ లెవెల్లో ఏం చేంజెస్ వచ్చినాయి ఓకే అనేది మీకు మొత్తం మనకి డిస్కస్ చేయడం జరిగింది. ఇందులో మనకి మంత్ ఎండింగ్ యాక్టివిటీస్, ఇయర్ ఎండింగ్ యాక్టివిటీస్ ఏమున్నాయి? సో ఇయర్ ఎండింగ్ యాక్టివిటీ అసెట్ క్లోజ్, అసెట్ పీరియడ్స్ని ఓపెన్ చేయడం, బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్ చేయడం, ఇవన్నీ చెప్పినా కదా. సో అలాగే మనకి దీనికి సంబంధించి మనకి మీకు ఏమున్నాయి ఇంకా? అసెట్ని క్లోజ్ చేయడం, పీరియడ్ క్లోజ్ చేయడము, అసెట్ ఫిజికల్ ఇయర్ పీరియడ్ని ఓపెన్ చేయడం, న్యూ పీరియడ్ని ఓపెన్ చేయడము. ఓకే. సో అలాగే మీకు కట్ ఓవర్ డేటాకి డేట్స్ మెన్షన్ చేయటము, ట్రాన్స్ఫర్ డేట్స్ ప్రిపరేషన్లో ఉన్నాయా, సో లేకపోతే ఆన్ గోయింగా, కట్ ఓవర్ యాక్టివిటీస్ ఆన్ గోయింగా, అది కూడా చాలా ఇంపార్టెంట్. సో దగ్గర దీంట్లో 40+ చేంజెస్ మీకు నోట్స్ ఇచ్చాను, అలాగే మన క్లాస్లో డిస్కస్ చేయడం జరిగింది. సో ఇవి మీరు రెడీగా పెట్టుకున్నట్లయితే, సో అలాగే మీకు అక్యుములేటెడ్ డిప్రెషన్ LSMW ద్వారా ఎలా అప్లై చేయాలి అని కూడా ఒక రియల్ టైమ్ సినారియో మీకు వీడియో అనేది షేర్ చేయడం జరిగింది. ఓకే. సో ఇవి న్యూ అసెట్ అకౌంటింగ్ సంబంధించి ప్రిపరేషన్ అనమాట. సో కాబట్టి రాంగ్గా క్యాలిక్యులేట్ చేస్తే రైట్ ఎలా కరెక్ట్ చేయాలి అనేది తెలియాలి. అది ఇంటర్వ్యూలో ఎక్కువ అడుగుతారు. అలాగే డిప్రెషన్ కీకి సంబంధించి ఎక్కువగా ఇంటర్వ్యూలో, సో డిప్రెషన్ కీకి సంబంధించి ఎక్కువగా ఇంటర్వ్యూలో అడుగుతారు అనమాట. డిప్రెషన్ కీ అనేది కంపల్సరీగా ఇంటర్వ్యూలో అడిగే ఏరియాస్ అనమాట. ఓకే. సో కాబట్టి సో ఈ ఏరియాస్ మీద కంప్లీట్ నాలెడ్జ్ ఉండాలి. అలాగే మీకు FI to MM ఇంటిగ్రేషన్లో ఎర్రర్స్ ఉన్నాయి. FI to MM ఇంటిగ్రేషన్లో వచ్చిన ఎర్రర్స్, అలాగే సో FI to SDలో వచ్చిన ఎర్రర్స్, FI to SD ఇంటిగ్రేషన్లో వచ్చిన ఎర్రర్స్. సో ఈ ఎర్రర్స్ అన్ని కూడా ఇంటర్వ్యూవర్కి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. మెయిన్ అంటే SD ఎర్రర్స్లో బిల్లింగ్ డాక్యుమెంట్ నాట్ జనరేటెడ్. ఓకే. సో ఈ ఎర్రర్స్ని మనం ఇంటర్వ్యూలో చెప్పగలిగితే మ్యాక్సిమం మనం సెలెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో అలాగే మనకి సో ఆటోమేటిక్ పేమెంట్ గురించి మాట్లాడాము, డన్నింగ్ గురించి మాట్లాడాము, సో న్యూ అసెట్ అకౌంటింగ్ గురించి మాట్లాడాము. సో స్మూతింగ్ అండ్ క్యాచ్అప్ ఫస్ట్ చెప్పడానికి రీజన్ ఏంటంటే కరెక్షన్స్ ఇవన్నీ. డిప్రెషన్ రాంగ్గా క్యాల్కులేట్ చేస్తే కరెక్షన్స్ ఇవన్నీ. సో టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ గురించి మాట్లాడాము, ఎందుకంటే ఇది న్యూ కాన్సెప్ట్. మనం టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ అంటే ఏంటి అనేది కూడా మనం డిస్కస్ చేయటం. సో రికన్సిలేషన్ అకౌంట్, సో లైక్ అసెట్ ఎలా క్రియేట్ చేస్తామో దీన్ని కూడా ఎలా క్రియేట్ చేస్తాం. పోస్టింగ్ లాజిక్లో అప్లికేషన్ చేస్తాం, టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్తో ఎంట్రీస్ పడుతుంది. ఓకే. సో వీటి మీద నీకు ఫుల్ కమాండ్ ఉండాలి. ఓకే. సో ఈ ఏరియాస్ మీద మీకు 100% నాలెడ్జ్, 100% మీరు థియరిటికల్గా 100% ఇంటర్వ్యూలో ఏ క్వశ్చన్ అడిగినా ఆన్సర్ చేయగలిగేటట్టు రెడీగా అయితే మనం జాబ్కి రెడీ అవ్వచ్చు. ఓకేనా?
సో ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ డన్నింగ్. సో న్యూ asset accounting. సో FI to MM integration. సో P2P complete process. సో కంప్లీట్ ప్రాసెస్. అలాగే OTC కంప్లీట్ ప్రాసెస్. ఓకే, సో అలాగే ప్రైస్ డిఫరెన్స్ రియల్ టైమ్ సినారియోస్. సో అలాగే మీకు GRIR క్లియరింగ్ సంబంధించి సో మీకు ఒక డాక్యుమెంట్ ఇస్తాను, ఆ డాక్యుమెంట్ వీడియో ఇస్తాను చూడండి. GRIR క్లియరింగ్ ప్రాసెస్. సో ఇవి మీరు రెడీగా ఉంటే మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిపోవచ్చు. సో క్లాసెస్ అయిపోయిన తర్వాత మీరు 100% మీకు గ్రూప్లో యాడ్ చేస్తాను, ఇంటరాక్షన్ గ్రూప్లో. అందులో ఏమైనా జాబ్ అప్డేట్స్ ఏమైనా ఉంటే అందులో షేర్ చేయడం జరుగుతుంది. అలాగే మీరు నెంబర్ ఆఫ్ ప్రజెంటేషన్స్ ఒక 5 నుంచి 6 ప్రజెంటేషన్ చేయగలిగితే సో ఇంటర్వ్యూలో మీరు సెలెక్షన్ అయిపోయినట్టే. కనీసం ఒక 5 ప్రజెంటేషన్స్ అయినా ఇంటర్వ్యూలో ఇచ్చినట్లయితే మనం సక్సెస్ అయినట్టే. ఓకే, సో దీంతో పాటు మనకి సో టాపిక్ వచ్చేటప్పటికి EBS అని చెప్పి ఎలక్ట్రానిక్ బ్యాంక్ స్టేట్మెంట్ ఉంది. సో దీంట్లో మనకి జనరల్ ఎంట్రీస్ చాలా ఇంపార్టెంట్, కాన్ఫిగరేషన్స్ చాలా ఇంపార్టెంట్. సో కాన్ఫిగరేషన్స్ వచ్చేటప్పటికి మీకు సో ఇంటర్ప్రిటేషన్ అల్గారిథం అంటే ఏంటి, BTC కోర్స్, వీటి గురించి ఇంటర్వ్యూలో అడుగుతారు. ఇంటర్ప్రిటేషన్ అల్గారిథం BTC అంటే బిజినెస్ ట్రాన్సాక్షన్ కోడ్స్ విల్ బి గివెన్ బై ద బ్యాంక్. క్రెడిట్ నోట్స్కి, చెక్ ఇన్స్, చెక్అవుట్స్కి వాటికి ట్రాన్సాక్షన్ కోడ్స్ బ్యాంక్ కోడ్ ఇస్తాడని చెప్పాలి. కాన్ఫిగరేషన్ మనకి సో ఈ కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి కదా. సో EBSలో ఉన్న కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి కదా, మనకి అకౌంట్ సింబల్స్ క్రియేట్ చేయడం, GLs అసైన్ చేయడం, పోస్టింగ్ కీస్ని క్రియేట్ చేయడం. ఓకే, సో ఇంటర్ప్రిటేషన్ అల్గారిథం లింక్ చేయడం. సో MT940 ఫార్మెట్ చాలా ఇంపార్టెంట్. MT940 ఫార్మెట్ గురించి ఇంటర్వ్యూలో అడుగుతారు, 100% ఇంటర్వ్యూలో చెప్పాలి. EBS చేసినప్పుడు మనకి జనరల్ ఎంట్రీ ఏం పడుతుందని చెప్పాలి. సో EBSని అప్లోడ్ చేసినప్పుడు మనకి సో ఒకవేళ రాంగ్గా అప్లోడ్ చేస్తే దాన్ని కరెక్ట్ చేయాలంటే మనకి ఎలా ప్రోగ్రామ్ని ఏ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తాం, ప్రోగ్రామ్ నేమ్ కూడా చెప్పాలి. ఓకే, సో కాబట్టి ఈ ఏరియాస్లో అడిగే క్వశ్చన్స్ ఇవి. MT940 ఫార్మెట్, అలాగే కాన్ఫిగరేషన్, ఫుల్ కాన్ఫిగరేషన్, అకౌంట్ సింబల్స్ ఏం క్రియేట్ చేస్తాం, చెక్ ఇన్స్, చెక్అవుట్స్, బ్యాంక్ చార్జెస్ అవి అన్నీ కదా అవి. సో జర్నల్ ఎంట్రీస్, MT940 ఫార్మెట్. EBS అప్లోడ్ చేసినప్పుడు ప్రోగ్రామ్ మనం డిలీట్ ఎలా చేస్తాం అంటే ఏంటి, మనం రాంగ్ ఇన్పుట్స్ ఇస్తే ఎలా డిలీట్ చేస్తాం. సో MT940 ఫార్మెట్లో మనకి ఏముంటుంది, ఏమేమి కంటెంట్ ఉంటుంది. ఓకే, సో అవి మనం ఇంటర్వ్యూలో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఓకే, సో మ్యాక్సిమం నీకు సో ఇవే FI నుంచి మెయిన్గా అడిగే ఏరియాస్. ఓకే, సో అలాగే మనకి ECC to S/4HANA చేంజెస్ ఉన్నాయి, మెయిన్ చేంజెస్. సో ECC to S/4HANA మనకి టేబుల్ లెవెల్లో ఏమేమి చేంజెస్ వచ్చినాయి. సో టేబుల్లో ఇండెక్స్ టేబుల్స్, అగ్రిగేట్ టేబుల్స్ అన్ని రిపోర్ట్ ఎలా చేశారు, టేబుల్ లెవెల్ చేంజెస్. సో అందులో మనకి టేబుల్ లెవెల్ చేంజెస్, అలాగే మనకి సో AC డోకా గురించి నీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నాలెడ్జ్ ఉంది. సో మనకి ఏది చేసినా AC డోకాలో స్టోర్ అవుతుంది. AC డోకా రావటం మూలంగా మనకి ఏమేమి డేటా మనకి లెడ్జర్స్లో స్టోర్, లెడ్జర్స్ ఇన్ఫర్మేషన్, కరెన్సీ ఇన్ఫర్మేషన్. ఓకే, సో ఈ ఇన్ఫర్మేషన్ AC డోకాలో స్టోర్ అవుతుంది. ఓకే, మనకి ఆల్ లెడ్జర్స్ ఇన్ఫర్మేషన్ కరెన్సీలో స్టోర్ అవుతుంది. సో మనకి లీడింగ్ లెడ్జర్ అంటే ఏంటి, నాన్ లీడింగ్ లెడ్జర్ అంటే ఏంటి, లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్. సో లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్, అలాగే ఎక్స్టెన్షన్ లెడ్జర్. సో గురించి మీకు ఒక డాక్యుమెంట్ కూడా ఇచ్చాను, ఆ డాక్యుమెంట్ చూడండి, ఇంటర్వ్యూలో ఏ క్వశ్చన్ అనేది ఆన్సర్ చేస్తారు. సో ఈ లెడ్జర్ కాన్సెప్ట్, లీడింగ్ అంటే ఏంటి, నాన్ లీడింగ్ అంటే ఏంటి, ఎక్స్టెన్షన్ లెడ్జర్స్ ఏంటి, వీటికి సంబంధించి మనం కాన్ఫిగరేషన్ ఎలా చేయాలి, అకౌంట్ ప్రిన్సిపల్ని యాడ్ చేయాలి. ఓకే, సో అలాగే కరెన్సీ సెటప్. సో కరెన్సీ సెటప్ ఎలా చేసుకోవాలి, అలాగే మనకి బిజినెస్ పార్ట్నర్ వర్సెస్ ECC. ఓకే, బిజినెస్ పార్ట్నర్ వర్సెస్ ECC, వెండర్ అండ్ కస్టమర్. సో టేబుల్స్ ఏమున్నాయి, సో వెండర్ ఓపెన్ ఐటమ్ టేబుల్ ఏంటి, కస్టమర్ ఓపెన్ ఐటమ్ టేబుల్ ఏంటి. సో ఈ టేబుల్స్ బిజినెస్ పార్ట్నర్లో ఏ టేబుల్స్ని కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు, బిజినెస్ పార్ట్నర్లో ఏమేమి ఫీల్డ్స్ ఎక్స్ట్రా ఉన్నాయి అనేది మనం చెప్పాలి. సో బిజినెస్ పార్ట్నర్ కాన్ఫిగరేషన్స్ ఏంటి, బిజినెస్ పార్ట్నర్ కాన్ఫిగరేషన్ ఏంటి, బిజినెస్ పార్ట్నర్ గ్రూపింగ్ క్రియేట్ చేయడం, నెంబర్ రేంజ్ క్రియేట్ చేయడం, అసైన్మెంట్ చేయడం, వెండర్ అకౌంట్ గ్రూప్ చేయడం, లేదా కస్టమర్ అకౌంట్ గ్రూప్ క్రియేట్ చేయడం, నెంబర్ రేంజ్ చేయడం, తర్వాత వెండర్ని నెంబర్ రేంజ్ అసైన్మెంట్ చేయడం. ఓకే, తర్వాత మాస్టర్ డేటా సింక్రనైజేషన్లోకి వెళ్ళి బిజినెస్ పార్ట్నర్ని వెండర్ని లింక్ చేయడం. సో ఈ కాన్ఫిగరేషన్స్ టప్ అని చెప్పాలి, బిజినెస్ పార్ట్నర్ రోల్స్. ఓకే, మనకి ఇవి మనకి ఉన్న కాన్ఫిగరేషన్స్. సో ఈ ECC to S/4HANA చేంజెస్ సో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నీకు నాలెడ్జ్
ఈ ఏరియాస్లో ఉండాలి. అలాగే మనకి న్యూ అసెట్ అకౌంటింగ్లో అద్భుతమైన చేంజెస్ వచ్చాయి. ఓకే, సో ఇవి ఇంటర్వ్యూలో మనకి ప్రిపేర్ అవ్వాల్సిన ఏరియాస్ అన్నమాట. అలాగే మనకి మంత్ ఎండింగ్ యాక్టివిటీస్, సో ఎంఈసి అంటారు, మంత్ ఎండింగ్ యాక్టివిటీస్ అంటారు. సో అలాగే ఇయర్ ఎండింగ్ యాక్టివిటీస్ లిస్ట్ మనకి 100% మనకి. సో ఇయర్ ఎండ్ యాక్టివిటీస్, సో 100% మంత్ ఎండింగ్ ఇయర్ ఎండింగ్ యాక్టివిటీస్ మీద ఫుల్ ఫ్లెడ్జ్ నాలెడ్జ్ ఉండాలి. కంప్లీట్ మంత్ ఎండింగ్ వచ్చేటప్పటికి ఏంటంటే డిప్రెషన్ క్యాలిక్యులేట్ చేయడం, ఫారిన్ కరెన్సీ ఎక్స్చేంజ్ రేట్స్ అప్డేట్ చేయడం, ఫారిన్ కరెన్సీ రివాల్యుయేషన్ చేయడం, అక్రూవల్ ఎంట్రీ పోస్ట్ చేయడం, సో అవుట్ స్టాండింగ్ ఎంట్రీస్ బుక్ చేయడం, డిఫరెంట్ ఎంట్రీస్ పోస్ట్, అక్రూవల్ డిఫరెంట్ ఎంట్రీస్ పోస్ట్ చేయడం, రికరింగ్ ఎంట్రీ పోస్ట్ చేయడం. ఓకే, సో మనకి FBL1 రిపోర్ట్స్ ఎగ్జిక్యూట్ చేయడం, సో FBL5 రిపోర్ట్స్ ఎగ్జిక్యూట్ చేయడం. సో ఇయే కదా మనకు ఉన్న ఇయే కదా మెయిన్ మనకి డిప్రెషన్ సంబంధించి మంత్ ఎండింగ్ యాక్టివిటీస్ లిస్ట్. ఓకే, ఇయర్ ఎండింగ్ వచ్చేటప్పటికి అసెట్ ఫీస్ క్లియర్ చేంజ్ చేయడం, నెంబర్ రేంజెస్ని కాపీ చేసుకోవడం, అసెట్ ఫీస్ క్లియర్ని ఓపెన్ చేసుకోవడం, ఓకే క్లోజ్ చేయడం ఒకటి, ఓపెన్ చేయడం ఒకటి, బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్ చేసుకోవడం. ఓకే, సో పీరియడ్స్ ఓపెన్ చేసుకోవడం. సో ఇదే కదా మనకి మెయిన్ మన ఇయర్ ఎండింగ్ యాక్టివిటీస్. ఆ లిస్ట్ ఇచ్చాను చూడండి. ఓకే, ఆ లిస్ట్. ఓకే, సో ఇంకొక చిన్న టాపిక్ మిగిలింది, ఫారిన్ కరెన్సీ రీవాల్యుయేషన్ అండ్ ఫారిన్ కరెన్సీ రీవాల్యుయేషన్ నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఫారిన్ కరెన్సీ రీవాల్యుయేషన్, అలాగే మనకి డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్, ప్యారల్ అకౌంటింగ్. సో ఫారిన్ కరెన్సీ రీవాల్యుయేషన్, ఈ 2 టాపిక్స్ మిగిలిన, ఈ 2 టాపిక్స్ కూడా కవర్ చేస్తాను. ఓకే, సో ఫారిన్ కరెన్సీ రీవాల్యుయేషన్, డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్, ఈ 2 టాపిక్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఫారిన్ కరెన్సీ రీవాల్యుయేషన్ అంటే ఏంటి, డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్, ఇంటర్వ్యూలో ఎక్కువ అడుగుతున్నారు. ఓకే, సో ఇవి కాకుండా మనకి టెక్నికల్ ఏరియాస్ మనం ప్రిపేర్ అయ్యాం. టెక్నికల్ ఏరియాస్ వచ్చేటప్పటికి సో డిఎంఈ ఉంది. ఓకే, సో డిఎంఈ వచ్చేటప్పటికి డేటా మీడియా ఎక్స్చేంజ్ అన్నాం. డిఎంఈ ఫైల్ ఫార్మేట్, సిపా గురించి నువ్వు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. సిపాలో మనకి బ్లాక్ ఏ, బ్లాక్ బి, బ్లాక్ సి కింద కేటగిరీ చేసి, హెడర్ డేటాలో ఏముంటుంది, లైన్ ఐటమ్ డేటాలో ఏముంటుంది. ఓకే, సో అవి ఏంటి, అలాగే సిపా పేమెంట్ మెథడ్స్ ఏంటి, సిపా పేమెంట్ మెథడ్ ఏ కంట్రీస్ అప్లై అవుతుంది, ఏ కంట్రీ ఏ బ్యాంక్ నువ్వు డిఎంఈ కాన్ఫిగరేషన్ చేస్తావు. దట్స్ ఇట్, అది ముందు ఐడియా ఉండాలి. అలాగే డిఎంఈ ఫైల్ ఫార్మేట్లో మనకి అగ్రిగేషన్ అంటే ఏంటి, కాన్స్టెంట్ అంటే ఏంటి, సో మనకి ఫీల్డ్స్ అసైన్మెంట్ ఎలా చేస్తారు, అలాగే మనకి ఆటమ్ అంటే ఏంటి, ఆటమ్ ఈజ్ నథింగ్ బట్ ఓన్ మ్యాప్. సో అవి ఇంపార్టెంట్. సో SC11లోకి వెళ్ళి ఫీల్డ్స్ ఎలా తీసుకుంటాం, FPA PH అవి ఉన్నాయి కదా. సో వాటి నుంచి మనం ఎట్లా మనం తీసుకోవాలి ఫీల్డ్స్ అనేది నాలెడ్జ్ ఉండాలి. అలాగే OBPM1లో ఫార్మేట్ ఎలా క్రియేట్ చేస్తాం, OBPM4లో అసైన్మెంట్ లైక్ OBPM4లో ఏం చేస్తామంటే వేరియంట్ ఎలా క్రియేట్ చేస్తాం. అలాగే పేమెంట్ మెథడ్కి డిఎంఈ ఫార్మేట్ ఎక్కడ లింక్ ఉంది, సో బ్యాంక్ డిటర్మినేషన్, హౌస్ బ్యాంక్ క్రియేషన్, దట్స్ ఇట్. వీటి మీద నీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ నాలెడ్జ్ ఉండాలి. ఓకే, సో డిఎంఈ ఏ కంట్రీ చేసావు, ఏ బ్యాంక్ చేసావు అనేది నీకు ఫస్ట్ నాలెడ్జ్ ఉండాలి. ఏ పేమెంట్ మెథడ్, డిఎంఈ బిజినెస్ ప్రాసెస్ ఏంటి. ఓకే, సో ఇనిషియల్గా మనం డిఎంఈ పేమెంట్ మెథడ్స్ దేనికి అంటే పేమెంట్ డిఎంఈ దేనికి అప్లై అవుతుంది, ఎంప్లాయీ పేమెంట్స్, మనకి డొమెస్టిక్ పేమెంట్స్, సిపా పేమెంట్స్కి డిఎంఈ పేమెంట్ మెథడ్స్ క్రియేట్ చేయాలి. ఓకే, సో వీటి మీద సో నువ్వు ఇంటర్వ్యూలో మాట్లాడాల్సి ఉంటుంది. డిఎంఈ ట్రీ కాన్ఫిగరేషన్ ఎక్కడ చేస్తాం, డిఎంఈలో చేస్తాం. సో అక్కడ నోట్స్ ఇవ్వాలి, నోట్స్ యాడ్ చేసుకుంటాం కదా. సో అందులో ఏంటంటే మనకి అడిగేది ఇంటర్వ్యూలో క్వశ్చన్ ఏంటి, కాన్స్టెంట్. ఓకే, నెక్స్ట్ స్ట్రక్చర్ ఫీల్డ్. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి అగ్రిగేషన్ దేనికి యూజ్ చేస్తారు. అలాగే మనకి సో మనకి అబాప్ పర్స్పెక్టివ్లో కొన్ని ఏరియాస్ ఉన్నాయి. మనకి అబాప్ సంబంధించి మనకి యూజర్ ఎగ్జిస్ట్ని క్రియేట్ చేస్తారు. యూజర్ ఎగ్జిస్ట్ ఆ ఫీల్డ్స్ నేను చెప్పాను, దీనికి యూజర్ ఎగ్జిస్ట్లు క్రియేట్ చేయాలి అని, అవి తెలుసుకోవాలి చాలు. వాటి మీద మీరు కొంచెం డెప్త్గా రీసెర్చ్ చేస్తే సరిపోతుంది. నేను చెప్పిన 2-3 క్లాసులు చెప్పిన 3 క్లాసులు చెప్పినట్టు, ఆ 3 క్లాసులు ఒకసారి వింటే మీకు క్లారిటీ వస్తుంది, ఇంకొకసారి వినండి. సో అలాగే మీకు ఐడాక్స్. సో ఐడాక్స్లో మీకు ఇంటర్వ్యూలో మ్యాక్సిమం మీకు సో డిఎంఈ స్ట్రక్చర్, ఓకే డిఎంఈ సిపా స్ట్రక్చర్, సిపా ఫైల్ ఫార్మెట్ స్ట్రక్చర్ అంటే దీని అవుట్పుట్ ఫైల్ ఫార్మెట్ కూడా చూడాలి. ఓకే, సో ఇది ఇంటర్వ్యూలో అడిగేది. అలాగే మనకి
ఫీల్డ్స్, ఇంపార్టెంట్ ఫీల్డ్స్. సో ఇంపార్టెంట్ ఫీల్డ్స్ వచ్చేటప్పటికి మనకి కాన్స్టెంట్ అంటే ఏంటి? స్ట్రక్చర్ ఫీల్డ్ ఏముంది? సో అలాగే మనకి ఆటమ్ అంటే ఏంటి? ఓకే, ఆటమ్ అంటే ఏంటి? అలాగే మనకి అగ్రిగేషన్ అంటే ఏంటి? సో ఈ ఫీల్డ్స్ మీద మీకు నాలెడ్జ్ ఉండాలి. ఓకే, అలాగే డిఎంఈ ఫైల్ ఫార్మేట్ ఎక్కడ క్రియేట్ చేస్తాం? ఫార్మేట్. అలాగే డిఎంఈ సంబంధించి మనం వేరియంట్ ఎక్కడ క్రియేట్ చేస్తాం? ఓకే, అలాగే మనకి డిఎంఈ పేమెంట్ మెథడ్స్, హౌస్ బ్యాంక్స్, బ్యాంక్ డిటర్మినేషన్. ఈ ప్రాసెస్ మీద మీకు కంప్లీట్ ఐడియా ఉండాలి. ఓకే, సో ప్రిపేర్ అయ్యేటప్పుడు ఈ టాపిక్స్ని ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది మీకు చెప్తున్నాను. సో ఐడాక్స్ ఏరియాస్లో మీకు అసలు మనకి BD87లో మనం రీప్రాసెస్ ఎలా చేస్తాం? ఐడాక్ రీప్రాసెస్. సో ఐడాక్ మనకి రీప్రాసెస్ చేయాలి. సో ఎలా చేస్తాం? BD87. సో W19 గురించి చెప్పాలి. సో ఐడాక్ టెస్టింగ్ డేటాను ఎలా చేంజ్ చేస్తాం? W19 ఈ టీ కోడ్స్ మీద ఐడియా ఉండాలి. అలాగే మాస్టర్ డేటా చేసినప్పుడు ఐడాక్ ఎలా జనరేట్ అవుతుంది? సో మెటీరియల్, అలాగే కస్టమర్, అలాగే వెండర్. ఓకే, సో ఈ కేసులో మనకి ఐడాక్ సంబంధించి టెస్టింగ్ సినారియో ఎలా చేస్తారు? సో అలాగే మెసేజ్ టైప్స్, ఐడాక్ మెసేజ్ టైప్స్ ఏమున్నాయి? సో ఐడాక్ మెసేజ్ టైప్స్ తెలుస్తుంది. ఐడాక్ మెసేజ్ డెబ్మాస్ అని, క్రీమస్ అని, సో ఆర్డర్స్ అని మెసేజ్ టైప్స్ ఉన్నాయి కదా, మ్యాక్మస్, ఇవన్నీ మెసేజ్ టైప్స్. ఓకే, సో W02 లో లేదా W05లో మనం రికార్డ్స్ ఉన్నాయి. ఓకే, ఈ రికార్డ్స్ టేబుల్స్ టేబుల్స్లో స్టోర్ అవుతుంది. ఓకే, మనకి ఐడాక్ సంబంధించిన రికార్డ్స్ ఏమున్నాయండి? కంట్రోల్ రికార్డ్స్, సో డేటా రికార్డ్స్, ఇంకోటి స్టేటస్ రికార్డ్స్. ఈ రికార్డ్స్లో ఏమేమి ఫీల్డ్స్ ఉంటాయి? ఓకే, సో ఈ ఫీల్డ్స్ మీద మొత్తం మీకు కంప్లీట్ కమాండ్ వచ్చేసాయి. ఓకే, అలాగే మొత్తం ఐడాక్ సంబంధించి కాన్ఫిగరేషన్ లాజికల్ మనకి కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి, బేసిక్ కాన్ఫిగరేషన్స్. సో పార్ట్నర్ ప్రొఫైల్ క్రియేట్ చేయడం, లాజికల్ సిస్టమ్ క్రియేట్ చేయడం. సో మీరు పార్ట్నర్ ప్రొఫైల్ క్రియేట్ చేస్తారు, బట్ అదర్స్ లాజికల్ సిస్టమ్ క్రియేట్ చేయడం, సెగ్మెంట్స్ క్రియేట్ చేయడం, ఇవన్నీ సెగ్మెంట్ క్రియేట్ చేసేది ఎవరు? అవాపర్. లాజికల్ సిస్టమ్ క్రియేట్ చేసేది ఎవరు? బేసిస్ కన్సల్టెంట్. RFC డెస్టినేషన్ క్రియేట్ చేసేది ఎవరు? బేసిస్ కన్సల్టెంట్. అలాగే మనకి సో పోర్ట్ క్రియేట్ చేసేది ఎవరు? బేసిస్ కన్సల్టెంట్. పోర్ట్కి RFC డెస్టినేషన్ కనెక్షన్ ఎవరు చేస్తారు? బేసిస్ కన్సల్టెంట్. పార్ట్నర్ ప్రొఫైల్ క్రియేట్ చేసేది ఎవరు? SAPకి FI కన్సల్టెంట్. ఓకే, సో అలాగే టెస్టింగ్ చేసేది ఎవరు? FI కన్సల్టెంట్. టెస్ట్ సినారియోస్ చేసినప్పుడు టెక్నికల్ ఎర్రర్ అయితే ఏ టీం వాళ్ళు చూసుకుంటారు. అలా ఐడాక్ సంబంధించిన కొన్ని ఎర్రర్స్ ఎలా చేయాలి అని ఐడాక్ సంబంధించిన కొన్ని ఎర్రర్స్ మీకు ఇచ్చాను లిస్ట్. సో అలాగే ఐడాక్ సంబంధించి మనకి సో లైక్ ELE అంటే ఏంటి? ఓకే, ADE అంటే ఏంటి? అప్లికేషన్ లింక్ ఎనాబ్లింగ్. ఇంకోటి ఒకటి ఉంది, ఏంటిదండి ఇంకోటి? EDI అంటే. సో ALE EDI మీనింగ్ ఒక 1 minute నుంచి 2 minutes మాట్లాడగలగాలి. 2 minutes పర్పస్ ఏంటో. అలాగే ఐడాక్ సంబంధించి పేమెంట్ చేసినప్పుడు ఐడాక్ జనరేట్ అవుతుంది, PO క్రియేట్ చేసినప్పుడు ఐడాక్ జనరేట్ అవుతుంది, సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేసినప్పుడు ఐడాక్ జనరేట్ అవుతుంది, ట్రాన్సాక్షనల్కి ఐడాక్స్ ఎలా జనరేట్ అవుతుంది అనేది జస్ట్ ఒక ఐడియా. సో ఈ వీడియోస్ కూడా ఇచ్చాను నేను, పేమెంట్ రియల్ టైం వీడియో ఒకటి చూపించడం జరిగింది. సో ఈ ఏరియాస్ మీద మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది.
సో అలాగే రైసిఫ్ సంబంధించి ఓకే, సో రైసిఫ్ సంబంధించి మీకు వర్క్ ఫ్లో, సో వర్క్ ఫ్లో ప్రాసెస్ ఏంటి? ఓకే, దీంట్లో పేమెంట్ దగ్గర మనం వర్క్ ఫ్లోని ఎలా డిజైన్ చేయొచ్చు? సో పేమెంట్ దగ్గర మనం వర్క్ ఫ్లోని ఎలా డిజైన్ చేయొచ్చు అనే క్లాస్ చెప్పినాం. సో అలాగే మనకి ఫార్మ్స్ గురించి క్లాస్ చెప్పినాం, ఫార్మ్స్ ఎగ్జాంపుల్స్. ఓకే, సో పేమెంట్ అడ్వైజరీ ఫార్మ్స్, బడ్జెట్ ఆర్డర్ ఫార్మ్స్. సో ఫార్మ్స్ ఎలాగ మనం చేయాలి? ఎఫ్ఎస్. ఓకే, మనకి ఎఫ్ఎస్ ప్రిపరేషన్ రావాలి ఫస్ట్, ఇవన్నీ కాదు, ఎఫ్ఎస్ ప్రిపరేషన్. సో ఎఫ్ఎస్ చేసేటప్పుడు మనం ఏమేమి ఇన్పుట్ ఇవ్వాలి? సో యాజ్ ఇన్ఫర్మేషన్, టు బి ఇన్ఫర్మేషన్, ఎస్టిమేట్ అవర్స్ ప్లాన్, డెవలప్మెంట్లో ఎప్పుడు చేస్తున్నాము, టెస్టింగ్ ఎప్పుడు వెళ్తుంది, గో లెవెల్ ఎప్పుడు వెళ్తుంది ప్రాజెక్ట్. ఓకే, అలాగే మనకి యాజ్ ఇన్ఫర్మేషన్, టు బి ఇన్ఫర్మేషన్, ప్రాసెస్ డయాగ్రామ్, పీర్ రివ్యూ, ఫీల్డ్స్, టేబుల్స్, లాజిక్, ఇవన్నీ ఎఫ్ఎస్లో మెన్షన్ చేయాల్సి వస్తుంది. మీరు ఎఫ్ఎస్ రాస్తే అప్పుడు టెక్నికల్ స్పెసిఫికేషన్ ఇస్తాడు అనమాట. సిఆర్ ప్రిపరేషన్ ఎలా చేస్తారు, ఐటీ లిస్ట్ నుంచి ఎలా అప్రూవల్ తీసుకోవాలి, బిజినెస్ లిస్ట్ నుంచి అప్రూవల్స్ ఎలా తీసుకోవాలి, సో ఎస్టిమేట్ అవర్స్ ప్లానింగ్ ఎలా డిజైన్ చేసుకోవాలి, ఇన్సిడెంట్ అయితే సర్వీస్ రిక్వెస్ట్ క్లోజ్ చేసి సిఆర్ ఎలా రైజ్ చేయాలి, సో అనేది మనం సర్వీస్ నౌలో చేస్తాం అనమాట సిఆర్ ప్రిపరేషన్. సో ఫార్మ్స్ ఎగ్జాంపుల్స్, అలాగే ఏది మాట్లాడినా విత్ ఎగ్జాంపుల్ తీసుకొని మాట్లాడాలి. కాబట్టి మీరు ఒక 200 పేజీల డాక్యుమెంట్ వైట్ పేపర్ కొనుక్కొని ప్రతి టాపిక్ మీద ఒక మీ ఓన్ వే రాసుకొని, సో రేపు పొద్దున ఇన్ మై ప్రీవియస్ ప్రాజెక్ట్ ఐ వాజ్ కమ్ అక్రాస్ దీస్ కైండ్ ఆఫ్ సినారియోస్ అని మాట్లాడేదాం. అందుకే మీరు మాక్ టెస్ట్ చూడాలన్నది. ఓకే, సో అలాగే సో ఇంటర్ఫేసెస్లో కొన్ని ఎర్రర్స్ చెప్పినాను. సో ఇంటర్ఫేస్ ఎర్రర్స్ మనకి ఫైల్ ఫార్మేట్ జీబీ సైజ్ ఎక్సీడ్ అయితే మనకి ఎర్రర్ వస్తుంది, క్యారెక్టరిస్టిక్స్ ఎక్సీడ్ అయితే ఎర్రర్ వస్తుంది, డేట్ ఫార్మేట్ రాంగ్ అయితే ఎర్రర్ వస్తుంది, అమౌంట్స్ ఫార్మేట్స్ రాంగ్ అయితే ఎర్రర్ వస్తుంది, ఎక్సెల్ షీట్లో ఎక్కువ లైన్ ఐటమ్స్ తీసుకున్న దానికంటే ఎక్కువ లైన్ ఐటమ్స్ 1000 లైన్ ఐటమ్స్ అయితే 1001 తీసుకుంటే ఎర్రర్స్ వస్తుంది. సో ఇలాంటి ఇంటర్ఫేస్ ఎర్రర్స్ కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, సో కస్టమైజ్డ్ రిపోర్ట్స్ మనం ఫీల్డ్స్ని యాడ్ చేసేటప్పుడు ఇది ఎన్హాన్స్మెంట్స్, ఒక 2-3 ఎన్హాన్స్మెంట్స్ మీకు చెప్పడం జరిగింది. ఒకటి డన్నింగ్ ఎన్హాన్స్మెంట్, బీటీ ఎన్హాన్స్మెంట్, రెండోది సో ఈమెయిల్ కస్టమర్ స్క్రాప్ సేల్స్ మనకి చేసినప్పుడు మనకి ఎలా అవుతుంది అనే ప్రాసెస్ చెప్పడం జరిగింది. కాబట్టి రైసిఫ్లో ఏది మాట్లాడినా విత్ ఎగ్జాంపుల్తో మాట్లాడితే కన్ఫామ్గా జాబ్ సెలెక్షన్, సిఆర్ ప్రాసెస్, ఎఫ్ఎస్ ప్రిపరేషన్ 100% మీరు ప్రిపేర్ అయితే జాబ్ కన్ఫర్మ్. ఓకే, సో ఇది ఓవరాల్గా వీటి మీద నాలెడ్జ్ ఉంటే మీకు జాబ్కి వెళ్ళిపోవచ్చండి. ఇప్పుడు ఈ టాపిక్స్ లిస్ట్ ఏదైతే నేను చెప్పానో ఈ టాపిక్స్ మీద మీకు నాలెడ్జ్ ఉంటే జాబ్కి వెళ్ళిపోవచ్చు. అలాగే మీకు రియల్ టైం సంబంధించిన ప్రాజెక్ట్ డీటెయిల్స్ మీకు చార్ట్లో పెట్టడం జరిగింది. ఓకే, రియల్ టైం ప్రాజెక్ట్ గైడెన్స్ అనేది, సో మీకు ఇంటర్వ్యూ మెటీరియల్ ఇచ్చాను. సో అందులో కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. సో రియల్ టైం ప్రాజెక్ట్ సంబంధించి మనకి సో మ్యాక్సిమం ఈసీసీ ప్రాజెక్ట్స్ మీరు పెట్టినట్లయితే, సో మీరు ఈసీసీ ప్రాజెక్ట్ పెట్టినట్లయితే ఎస్ఆప్ మెథడాలజీ చూసుకోండి. సో S/4HANA ప్రాజెక్ట్స్ అయితే మీరు సో యాక్టివేట్ మెథడాలజీ చూసుకోండి. సో ఎస్ఆప్కి యాక్టివేట్ మెథడాలజీకి ఫేజెస్లో ఏమేమి డిఫరెన్స్ ఉన్నాయి? సో దీంట్లో బ్లూ ప్రింట్ ఉంది, ఎస్ఆప్ మెథడాలజీలో యాక్టివేట్ మెథడాలజీ బ్లూ ప్రింట్ లేదు. సో దీంట్లో ఏమేమి చేంజెస్ ఉన్నాయి, టైం డ్యూరేషన్ ఎంత గ్యాప్ ఉంది అనేది రెండింటికి కూడా సో రియల్ టైం ప్రాజెక్ట్లో మనకి అడుగుతారండి. సో అలాగే ప్రాజెక్ట్ బిజినెస్ ప్రాసెస్ అంటే సో క్లయింట్ బిజినెస్ ప్రాసెస్ మీద కంప్లీట్ కమాండ్ ఉండాలి, దానికి సంబంధించి బ్లూ ప్రింట్స్ చూడాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ నీ క్లయింట్ నువ్వు వైజాగ్ స్టీల్ అని పెడితే వైజాగ్ స్టీల్ గురించి కనీసం 1 minute బిజినెస్ ప్రాసెస్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఎన్ని కంపెనీ కోడ్స్ ఉన్నాయి వైజాగ్ స్టీల్లో, ఎన్ని ప్లాంట్స్ ఉన్నాయి, ఎన్ని పర్చేజ్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, ఎన్ని మనకి P2P ప్రాసెస్ ఏంటి, ఏం కొంటాడు ఏం అమ్ముతాడు. సో ఈ ప్రాసెస్ బ్లూ ప్రింట్ ఇంటర్వ్యూలో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఓకే, సో ఈ బ్లూ ప్రింట్ మన ఇంటర్వ్యూలో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వగలిగితే సో మ్యాక్సిమం బిజినెస్ ప్రాసెస్ గురించి నువ్వు నీ పెట్టే క్లయింట్స్ అంటే నువ్వు రెజ్యూమేలో పెట్టే క్లయింట్స్ దానికి సంబంధించిన బిజినెస్ ప్రాసెస్ ఏదైతే ఉందో దాని మీద నీకు కంప్లీట్ నాలెడ్జ్ అనేది ఉండాలి. ఓకే, సో వీటి మీద దీని ప్రాజెక్ట్ సంబంధించి మీకు ప్రాజెక్ట్ మొత్తం ఏ ప్రాజెక్ట్లో ఏ ఫేజ్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యో, బ్లూ ప్రింట్లో ఏ ఫేజ్లో ఇన్వాల్వ్మెంట్, ఎలా ప్రిపేర్ చేసో, రియలైజేషన్ ఫేజ్లో ఏమేమి కాన్ఫిగరేషన్ చేసో అనేది రెజ్యూమేలో ఉంటుంది. సో టెస్టింగ్ ఏమేమి కండక్ట్ చేస్తాం, టెస్ట్ స్క్రిప్ట్ ఎలా రాయాలి, సో టెస్ట్ స్క్రిప్ట్ దేంట్లో రాస్తారు, ఏఎల్ఎం టూల్లో రాస్తాం టెస్ట్ స్క్రిప్ట్.
సో టెస్ట్ స్క్రిప్ట్ ఏఎల్ఎం టూల్ ఎలా రాస్తావు టెస్ట్ స్క్రిప్ట్ అని అడుగుతాం. ఓకే, సో అలాగే మీకు సో మీకు జనరల్గా టెస్టింగ్ సంబంధించి టెస్టింగ్ యాక్టివిటీస్, డేటా మైగ్రేషన్, టెస్టింగ్ యాక్టివిటీస్, డేటా మైగ్రేషన్ యాక్టివిటీస్, LSMW 14 స్టెప్స్ ఏమైతే ఉన్నాయో 14 స్టెప్స్ ప్రిపేర్ అవ్వాలి. అందులో LSMW సంబంధించి సో మీరు ప్రిపేర్ అవ్వాల్సింది LSMW జర్నల్ ఎంట్రీస్ ప్రిపేర్ అవ్వాలి. సో మ్యాక్సిమం ఇది ఇంటర్వ్యూ ప్రిపరేషన్ గైడెన్స్. సో అలాగే సిఓలో మనం కాన్ఫిగరేషన్స్ ఏమైతే అప్ టు మన ఇంటర్నల్ ఆర్డర్ కాన్ఫిగరేషన్ ఏమైతే చెప్పామో ఆ కాన్ఫిగరేషన్ చదువుకొని జాబ్కి వెళ్ళాలి. సో ఈ ఏరియాస్లో నువ్వు ప్రిపేర్ అయితే కన్ఫామ్గా సో ఇంటర్వ్యూలో క్రాక్ అయిపోయినట్టే, 10 లక్షలు ప్యాకేజ్ వచ్చేసినట్టే. అలాగే ఇంటర్వ్యూ మెటీరియల్ కూడా షేర్ చేయడం జరిగింది. సో ఇంటర్వ్యూ మెటీరియల్, సో అవి ఇంటర్వ్యూ మెటీరియల్లో ఉన్న క్వశ్చన్స్ చదువుకుంటే సరిపోతుంది. దట్స్ ఇట్. సో ఇది ప్రిపరేషన్ స్ట్రాటజీ. సో ఇలా నువ్వు ప్రిపేర్ అయితే కన్ఫామ్గా సో ఇంటర్వ్యూ క్రాక్ అనేది అయిపోతుంది వితౌట్ హ్యావింగ్ ఎన్ ఇష్యూస్. ఓకే, ఇది సో 4+5+ నువ్వు 10+ పెట్టుకున్నా సరే మ్యాక్సిమం ఏ క్వశ్చన్స్ అడుగుతారు, ఇంత మించిన సీన్ లేదు. ఓకే, సో కాబట్టి మీరు ఇది ప్రిపరేషన్ అయ్యే స్ట్రాటజీ. సో దీనికి నేను టైం ఇచ్చింది మీకు 40 days టైం ఇచ్చాను. సో 40 daysతో పాటు అలాంగ్ విత్ మాక్ టెస్ట్లు కూడా చూడాలి. సో మనకి మాక్ టెస్ట్లు అనేది 100% ఇంపార్టెన్స్ ఉంది. మాక్ టెస్ట్, సో మాక్ టెస్ట్లు కనీసం ఒక 2-3 అన్నా ఇస్తే మనకి మాక్ టెస్ట్లు. సో ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు పోనీ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత అయినా మాక్ టెస్ట్ ఇస్తే కంపల్సరీగా మీకు ఇంటర్వ్యూ సెలెక్షన్ అనేది ఉంటుంది అన్నమాట. ఓకే, సో ఈ ఏరియాస్ కనుక నువ్వు జాబ్కు ప్రిపేర్ అయితే కన్ఫామ్గా మీకు ఇంటర్వ్యూలో 100% క్రాక్ అయిపోతుంది, ఎందులో ఎటువంటి డౌటే లేదు. ఓకే, సో ఈ ఏరియాస్లో మీరు ప్రిపేర్ అయితే కన్ఫామ్గా మీకు జాబ్ అనేది వచ్చేస్తుంది. రైట్, సో ఇది ఈరోజు టాపిక్. విల్ కంటిన్యూ టుమారో.